హలో ఎవ్రీవన్, డే 15 వెయిట్ లాస్ ఛాలెంజ్లోకి వచ్చేసాం. చాలామంది నన్ను అడుగుతున్నారు, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటికి నేను ఆన్సర్ చేస్తానండి. ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్ కూడా ఇది. ఒకళ్ళు ఇద్దరు అనే కాదు, చాలామంది లేడీస్ అడుగుతున్నారు ఏంటంటే, జిమ్కి వెళ్తే బాడీ పెయిన్స్ వస్తాయా, జిమ్కి వెళ్తే మళ్ళీ మానేస్తే లావ్ అయిపోతామా, జిమ్కి వెళ్తే హైట్ పెరగటం ఆగిపోతామా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఈవెన్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చాలా క్వశ్చన్స్ అడిగారు. జిమ్కి వెళ్తున్నావు, నువ్వు సడన్గా మానేస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతావు కదా, ఎందుకు ఇప్పుడు ఇంత కష్టం, చిన్న చిన్న వాకింగ్ లాంటివి చేసుకోవచ్చు కదా అన్నారు. బట్ చిన్న చిన్న వాకింగ్ ఏంటంటే అండి, వాకింగ్ చేయొచ్చు, వెయిట్ లాస్ ఉంటుంది. బట్ ఏంటంటే స్కిన్ టైట్నెస్ అనేది ఉండదు. మనం వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటేనే మన బాడీకి కూడా మంచిది. సో నేను డెలివరీ అవ్వక ముందు ఆల్మోస్ట్ 54 kgs ఉండేదాన్ని. డెలివరీ టయానికి 70-80 kgs దాకా వెళ్ళిపోయాను. ఆఫ్టర్ డెలివరీ అయితే చెప్పవసరం లేదు. ఫీడింగ్ ఇవ్వాలని చెప్పి అందరు ఏమన్నారంటే, ఫీడింగ్ ఇవ్వాలి పాపకి, నువ్వు బాగా తినాలని. అసలు వితౌట్ డైట్ కొంచెం కూడా ఏం లేకుండా మొత్తం తినేసాను అనమాట. సో ఇప్పుడు ఆ బాడీ మనకి ఎంత వెయిట్ పెరిగిందో అంతది నార్మల్ స్టేజ్కి రావాలి కదా. సో అందుకని నేను ఖచ్చితంగా జిమ్కి అనేదే జాయిన్ అయ్యాను. వాకింగ్ చేశాను కానీ నాకు అంత రిజల్ట్ అనిపించలేదు, అందుకనే జిమ్ జాయిన్ అయ్యాను. వీటిల్లో మెయిన్గా మీకు చెప్పాలి, అసలు ఏం డౌట్స్ పెట్టుకోవద్దు, హ్యాపీగా చేసుకోవచ్చు. జిమ్ ఆపినంత మాత్రాన ఏం వెయిట్ గెయిన్ అవ్వరనమాట. కొంచెం ఇప్పుడు మీరు ఒక్కసారి ఉన్నట్టుండి ఆపేశారనుకోండి, మన ఫుడ్లో డైట్ లేకుండా ఏదంటే అది తినేస్తే ఆ టైంలో లావ్ అవుతారే కానీ అదేం జిమ్కి ఎఫెక్ట్ అయ్యే బాడీ అయితే కాదు. జిమ్ ఆపాక ఫుడ్ మీద కంట్రోల్ లేకపోతేనే వెయిట్ గెయిన్ అవుతారు. కంట్రోల్లో ఉండి జిమ్ ఆపేసినా సరే మంచిగా నార్మల్ స్టేజ్లోనే ఉంటారు, అంత వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట. ఇంకా హైట్ సంగతి వస్తే 20+ ఏజ్ వచ్చేసరికి ఇంకా హైట్ గ్రోత్ ఎక్కడ ఉంటుందండి. సో హైట్ పెరగడానికి దానికి సంబంధం కూడా లేదు. ఇంకా బాడీ పెయిన్స్ అంటారా, కొత్తగా బాడీ రెస్ట్ పొజిషన్ నుంచి కష్టపడుతున్న పొజిషన్కి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం పెయిన్స్ అనేవి ఉంటాయి. ఏదైనా 1 to 2 వీక్స్లో మాత్రం ఖచ్చితంగా పెయిన్స్ ఉంటాయి. సో ఏం నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా ఎవరన్నా సరే జిమ్ జాయిన్ అవ్వచ్చు. ఇన్కేస్ మధ్యలో డ్రాప్ అయినా సరే ఫుడ్ కంట్రోల్లో ఉంచుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్నే వెళ్ళిపోయామండి. ఈరోజు ఆఫ్టర్నూన్ చేయాలి అంత దాకా లేకుండా మార్నింగ్నే వెళ్ళిపోయాం. ఈరోజు మాకు బైసెప్స్ చేయించారు. సో ఈరోజు బైసెప్స్ అనమాట వర్కౌట్స్. డెఫినెట్గా బైసెప్స్లో కూడా మాకు 5 వేరియేషన్స్ చెప్తారు. ఆఫ్టర్ దట్ యాప్స్ కానీ లేకపోతే ఇంకేమైనా వర్కౌట్స్ చేయిస్తారు, వెయిట్స్ కాకుండా నార్మల్ కార్డియో టైప్ చేయిస్తారనమాట. సో ఈరోజు బైసెప్స్ ఫస్ట్ 2 నార్మల్ చిన్న వెయిట్స్తో చేసాము. నెక్స్ట్ 4 సెట్స్ అండి. మొత్తం ఒక సెట్ పెంచారు. లాస్ట్ టైం అయితే 3 సెట్సే చేసేవాళ్ళం, ఇప్పుడు 4 సెట్స్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ 5 kgs తీసుకున్నాం, నెక్స్ట్ 7.5, నెక్స్ట్ 10 అనేది 2 times చేసామన్నమాట. సో అలాగా కొంచెం సెట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఎవరికైనా పెయిన్స్ వస్తాయి, తర్వాత ఇబ్బంది లేదు, తగ్గుతాయి. పర్సనల్ ట్రైనర్ ఉంటే ఓకే, ఆయన చెప్తారు మీకు. ఇన్కేస్ ఎవరైనా లేకపోతే నా వీడియోస్ చూసి మీరు కొంచెం నేర్చుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను వీడియోస్ పెడుతున్నాను. సో ఏమన్నా చేంజ్ ఉంది అంటే బాడీలో కొంచెం ఫేసే చేంజ్ అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం బయటకు వెళ్ళాను నేను. ఆ బయటకు వెళ్ళినప్పుడు రిలేటివ్స్ అన్నారు, బాడీలో చేంజ్ లేదు కానీ ఫేస్ మాత్రం చాలా లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో స్టార్టింగ్ కదా, నువ్వు జాయిన్ అయ్యి 15 days కదా అయ్యింది, ఇంకొంచెం పర్లేదు, డైలీ అలా చేస్తూ ఉంటే సో డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతావు అని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి జంపింగ్ జాక్స్ అండి, మొత్తం 150 చేసాము, 3 sets, ఈచ్ సెట్ 50. సో నేను కంటిన్యూస్గా ఆపకుండా 50 అయితే చేశాను. నేను చెప్పాను కదా మీకు 5 వేరియేషన్స్ బాడీకి వెయిట్స్కి సంబంధించి చెప్తే, నెక్స్ట్ 5 వేరియేషన్స్
మాకు ఇలా కార్డియో చేయిస్తారు. వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా చెయ్యాలని చెప్పారు. ఇంకా ఫుడ్ సంగతికి వస్తాయండి. ఈరోజు నేను పీనట్ బటర్ అండ్ 2 slices ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. ఎక్కువ బ్రెడ్ తినకూడదంటండి. ఎక్కువ బ్రెడ్ తీసుకోకుండా మనం ఒక 2 to 3 slices తీసుకొని పీనట్ బటరో లేకపోతే చాక్లెట్ ఇట్లాంటివి యూస్ చేసినా పర్లేదు. యాక్చువల్లీ ఈరోజు మొత్తం నేను బ్రెడ్ ఇవే తీసుకున్నాను. ఎక్కువ అంటే నా వెయిట్స్లో అంత చేంజ్ కనిపించట్లేదు. మళ్ళీ ఐ లాస్ట్ ఓన్లీ 3 kgs. అందుకనే ఇంకొంచెం క్యాలరీస్ డౌన్ చేసి ఎక్కువ తీసుకుంటున్నానేమో అనిపించి ఇంకొంచెం క్యాలరీస్ డౌన్ చేసి తీసుకుంటున్నాను. అది కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఇక్కడ అవకాడో డైలీ కూడా తినకూడదంట. సో మా ట్రైనర్ చెప్పారు డైలీ అవకాడో తినొద్దు, వీక్లీ 1 or 2 మాత్రమే తినమన్నారు. జాంకాయలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని చెప్పారండి. సో సీజనల్ ఫ్రూట్స్ మనకి ఏది దొరికితే అది తినొచ్చు. అయితే నేను ఇక్కడైతే అవకాడోస్ ఉన్నాయి నా దగ్గర, అందుకనే తీసుకుంటున్నాను. అవకాడో కూడా మంచిది, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. నా హెయిర్ లాస్ అయితే చాలా కంట్రోల్ అయ్యింది ప్రజెంట్. అంతకుముందు అయితే చాలా ఎక్కువ ఊడిపోయేది. నేను ఎప్పుడైతే నా డైట్ చేంజ్ చేసి నేను డైట్లో కొంచెం ఫాలో అయ్యి రొటీన్ నేను ఎప్పుడైతే చేంజ్ చేశానో హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అయింది. నాకైతే తెలుస్తుంది హెయిర్ కంట్రోల్ అవుతుందని. చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో మీరు కూడా ఇవి తీసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. ఒకవేళ జిమ్ చేయకపోయినా నార్మల్గా ఎవరైనా వాకింగ్ చేస్తున్నా సరే ఈ ఫుడ్ని మాత్రం తీసుకోవచ్చు. నేను అందుకే డైట్ తక్కువలో క్యాలరీస్ తీసుకొనే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడేమో వచ్చేసి చాక్లెట్ పైన బ్రెడ్ మీద తీసుకున్నాను. సీడ్స్ తీసుకున్నానండి, 1 cup ఆఫ్ సీడ్స్. ఆ సీడ్స్లో సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి. లైట్గా రోస్ట్ చేసేసి డైలీ 1 cup తీసుకోవచ్చు. లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టాను, లడ్డూ చేశాను నేను. ఆ లడ్డూ అది కూడా హెల్త్కి చాలా మంచిది. కొన్ని ఏంటంటే అలా లడ్డూ చేసుకున్నాను, కొన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను, లైట్గా ఫ్రై చేసుకున్నాయి. అప్పుడప్పుడు ఇలా కూడా 1 cup 1 spoon or 2 spoons తీసుకోవచ్చు, మంచిది కూడా. చెప్పాను కదా హెయిర్కి, బాడీకి, స్కిన్కి అన్నిటికీ మంచిది. సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను ఈ ఫుడ్ తీసుకున్నాను. ఇంకా డిన్నర్ అంటారా, నేను ఇంకా తగ్గించేశాను. క్యాలరీస్ నాకు కౌంట్ రావాలి కదా అని. నైట్ డిన్నర్ వచ్చేసి బాదం అండ్ వాల్నట్స్, 2 egg whites తీసుకున్నాను. ఇక్కడ మీకు హోల్ ఎగ్ చూపిస్తున్నాను కానీ బట్ నేను తీసుకుంది మాత్రం ఎగ్ వైట్సేను. ఇదేమో రాగి జావా అండి. రాగి జావా కొంచెం 1 cup చేసుకొని తాగితే మన ఎముకలకి కూడా చాలా మంచిది, బాడీకి కూడా మంచిది. అందుకని ఎలాగైనా కొంచెం కాల్షియం ఉంటుంది కదా అన్న ఇదితో నేను కొంచెం రాగి జావా 1 cup ఆఫ్ చేసుకొని తీసుకున్నాను. సో ఇది అండి నా కంప్లీట్ డిన్నర్. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.